వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకితారా అఫీషియల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఎంత బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి నా బర్త్డేలో అనమాట. సో నా బర్త్డే సెలబ్రేషన్ ఉదయం నుంచి నైట్ వరకు ఎలా జరిగి మొత్తాన్ని అయితే వీడియో పెట్టాను ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో బర్త్డే ముందు నైట్ అయితే ఇలా కేక్ కటింగ్ చిన్న సర్ప్రైజ్ అయితే చేశారనమాట చెల్లి వాళ్ళు. సో వీడియో అయితే తీశారు కానీ వీడియోస్ ముందు మాట్లాడేకి సిగ్గేసిందని చెప్పేసి సో కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి వీడియో ఒకటే తీశారనమాట. సో వీడియో వెనకాల వాయిస్ ఓవర్ అయితే నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో మా బాబు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనుకోండి. సో ఇలా సర్ప్రైజ్ అయితే సింపుల్గా ప్లాన్ చేశారనమాట. సో నైట్ కేక్ కటింగ్ కూడా వీడియో పెట్టాను. సో వీడియో లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూసేయండి. నైట్ కేక్ కటింగ్ అయితే నైట్ లేపారనమాట. సో లేపేది సర్ప్రైజ్గా లేపేది తీసుకొచ్చేది వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. సో అక్కడ నుంచి ఇంక వీడియో కంటిన్యూ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. వన్నికే వీర సూపరు ఫ్యాన్ నేనయా. వన్నికే వీర సూపరు ఫ్యాన్. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించేది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా. సో బర్త్డే నైట్ సెలబ్రేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో చెల్లి తమ్ముడు అయితే ఇలా సర్ప్రైజ్ చేశారనమాట, స్మాల్ డెకరేషన్ చేసేసి. సో ఎలా డెకరేషన్ చేసాం ఇలా అని కాదు, ప్రేమతో ఏం చేసినా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాగైతే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి అనమాట నైట్ అయితే. సో బాబు అమ్మ వాళ్ళు కింద ఉన్నారనమాట. బాబు పడుకున్నారని చెప్పేసి అమ్మ కింద ఉండిపోయింది. సో అమ్మ బాబు రాలేదు. సో తమ్ముడు అయితే కేక్ కటింగ్ చేయించి తమ్ముడు వాళ్ళు సో తమ్ముడు అయితే తినిపిస్తున్నాడు అనమాట. తమ్ముడు సో తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత చెల్లి అయితే వస్తుంది. తమ్ముడికి కాల్ బాగాలేదనమాట, గేమ్స్ ఆడి కాలుకి చిన్న దెబ్బ తగిలింది. సో అందుకని చెప్పి అలా నడుస్తున్నాడు. సో ఇప్పుడైతే చెల్లి వచ్చింది. సో చెల్లి తినిపించింది. లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ దగ్గర చేయించుకున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ ఉన్నారు, ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ లేరు. లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళు లేరు, ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ లేరు. సో అలా అయితే నా బర్త్డే అయిపోయింది అనమాట. నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. సో మార్నింగ్ లేచిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. సో మార్నింగ్ కనకమహాలక్ష్మి తల్లి టెంపుల్కి అయితే వచ్చాను రెడీ అయ్యి. సో ఈరోజు అయితే వారం లాస్ట్ అనమాట. 5 వారాలు చేస్తారు కనకమహాలక్ష్మి తల్లి టెంపుల్, వారాల్లో లాస్ట్ వారం అనమాట. సో ఇదంతా లోపల ఎంట్రన్స్ అనమాట. సో అత్తమ్మ నేను వచ్చాము టెంపుల్కి. సో ఇటు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఈ లాస్ట్ వారం కదా, ఈరోజు భోజనం కూడా ఇక్కడే అనమాట. భోజనాలు యాన్సన్ తరపున పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి ఖాళీ లేదనమాట టెంపుల్ అయితే. సో బర్త్డే రోజు అయితే ఇలా రెడీ అయ్యాను అనమాట. మార్నింగ్ అవుట్ఫిట్ అయితే ఇదే. సో ఇలా రెడీ అయ్యాను సింపుల్గా. సో ఇక్కడైతే కనకమహాలక్ష్మి తల్లిది అమ్మవారిది విగ్రహం ఉంటుంది. సో అక్కడైతే మనం పూజ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. కొబ్బరికాయ దీపం అవన్నీ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. కొబ్బరికాయ అవి లోపలికి కొట్టరు అనమాట. సో ఇక్కడే కొట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ ఇక్కడ పూజ చేసేస్తున్నారు. నేను కూడా పసుపు కుంకుమ అందించుకొని నేను కూడా పూజ చేస్తున్నాను అనమాట. సో వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. సో పూజ చేస్తున్నాను కదా, వీడియోలు అంత ఎక్కువైపోయి అలాగే మీకు బోర్ కూడా కొడుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను అనమాట. దేవుడికి ఏవేమేమి ఇస్తామో అవన్నీ ఇచ్చుకొని పూజ చేస్తాను అనమాట. అలా ఇక్కడైతే హారతి ఇస్తున్నాను దేవుడికి. సో ఫాస్ట్ రోడ్ వల్ల మీకు అంతలా అర్థం కాకపోవచ్చు, కనిపించకపోవచ్చు. సో కొబ్బరికాయ కొట్టేసి అయితే నేను టెంపుల్లోకి వెళ్ళిపోతాను. సో మా బాబు కూడా ఏమనుకోకండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నారు, ఎగ్రోజ్ చేసేయండి అవన్నీ. సో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలికి లైన్ కట్టామన్నమాట. సో ఇది లోపలికి లైన్ కట్టేది. సో అత్తమ్మ నేను వీడియోలో అలా కనిపిస్తాం అనమాట. సో ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. లైన్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వస్తున్నాము. సో
నార్మల్ టైం అయితే కొంచెం ఖాళీ ఉంటుంది కానీ వారాల టైంలో కొంచెం ఖాళీ ఉండదు. అది కాక ఈరోజు మార్నింగ్ రావడం వల్ల కొంచెం ఖాళీ ఉంది, లేకపోతే ఖాళీ ఉండకపోదును. సో మీకు చూపిద్దామని చెప్పేసి దేవుడికి అమ్మవారి కూడా తీసానమాట. సో వీడియో కూడా తీయొద్దని చెప్పారు. సో నేను అలాగ మీకు చూపించాలని చెప్పేసి అలా వీడియో అయితే చిన్నగా తీసాను. సో బర్త్డేకి రెడీ అవుతున్నాను అనమాట. సో ఇలా రెడీ అయ్యాను, హెయిర్ స్టైల్ ఒకటే ఉంది. సో చెల్లి వాళ్ళు అక్కడ పాయసం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయన్నమాట. తమ్ముడు వాళ్ళు సపరేట్గా కేక్ కటింగ్ చేయించారు కింద. సో మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏమనుకోకండి, ఆడుకుంటున్నాడు అనమాట. సరదాగా ఫన్నీగా అవుతుంది అనమాట. సో మా బాబాయ్ అనమాట. సో మా బాబాయ్ తినిపిస్తున్నారు. మా బాబు కూడా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాడు మీకు. సో చెల్లి తమ్ముడు వాళ్ళు కూడా అందరూ తినిపించేస్తున్నారు, కేక్ అయితే తినిపిస్తున్నారు అనమాట. సో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. వీడియో తీసేటప్పుడు వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఎక్కువ సౌండ్గా ఉంది, బయట కదా, అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. సో అలాగా బాబాయ్తో అలా కేక్ అలా ఫొటోస్ అయితే సింపుల్గా తీసుకున్నాము. సో తమ్ముడు అత్తమ్మ అనమాట. సో అత్తమ్మ కూడా అలా ఫోటో తీసుకున్నా, కేక్ తినిపించుకుంటున్నాను. సో చెల్లి అందరికీ చూపిస్తుంది అనమాట. వెనకాల తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ప్లస్ చిన్నపిల్లలు, చెల్లివి కూడా సపరేట్గా కేక్ పైన కటింగ్ చేస్తుంది అనమాట. అంటే అమ్మ. సో అమ్మ కేక్ కటింగ్ చేస్తుంది. నైట్ ఆల్రెడీ తమ్ముడు చెల్లి కట్ చేయించేసారు కదా, అమ్మ మళ్ళీ నైట్ సపరేట్గా కేక్ కటింగ్ చేసి, సో తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వీళ్ళే అనమాట. సో ఇలా కేక్ కటింగ్ అయితే చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. సో వీళ్ళందరూ పిల్లలు అనమాట. సో అమ్మ పిల్లలు ఉన్నప్పుడు ఒక కేక్ కటింగ్, సో పైన అది అనమాట. నెక్స్ట్ కేక్ కటింగ్ పైన. సో నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే పైన ఫ్రెండ్స్. సో ఇదనమాట. మళ్ళీ అంటే 3 కేక్స్ కట్ చేశాను నేను. సో నెక్స్ట్ కేక్ కటింగ్ అయితే ఇదే.
ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇదే ఫ్రెండ్స్. నా బర్త్డే నైట్ అవుట్ఫిట్ అయితే ఇది. సో అమ్మ తీసుకుందనమాట శారీ బర్త్డేకి. సో మా వారు కూడా తీసుకున్నారు పట్టు శారీ. అది అంతా కుట్టించుకోవడానికి త్వరగా అవ్వలేదనమాట. వాళ్ళు బ్లౌజ్ అనేది ఇవ్వలేదు. సో ఇదే ఇచ్చారని చెప్పేసి ఇదే కట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎలాంటి వీడియోస్ చేయాలి ఏమి అని అయితే కామెంట్ చేయండి. ప్రాంక్ వీడియోస్ ఆర్ కుకింగ్ వీడియోస్ మీరు ఏం కామెంట్ చేస్తే ఆ వీడియో తీయడానికి అయితే మేము ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అత్త కోడళ్ళ కింద తీస్తున్నాం అనమాట షార్ట్స్లో. ఆ వీడియో కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసండి ఎవరైనా కొత్తగా చూసినట్టయితే. ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే కామెంట్ చేయండి. ఏ వీడియోస్ తీయాలో అర్థం కాక వీడియోస్ అనేవి స్టాప్ అయిపోతున్నాయి. సో మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి కూడా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తామని అయితే చెప్తున్నాం అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మా అత్తమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట. పల్సర్ బండి సాంగ్ అప్లోడ్ చేశాను నా వీడియోలో. సో ఆల్మోస్ట్ నా వీడియోస్ చూసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. సో తను అనమాట. ఇక్కడ తను చెప్తుంది మా అక్క ఛానల్ని సపోర్ట్ చేయండి అని. తనకి మేము ఎవరో చెప్పలేదు ఇలా చెప్పు అని తనే చెప్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ పెడదాం అనుకున్నాను. కానీ వాయిస్ అంత పర్ఫెక్ట్ రావట్లేదు అనమాట. చాలా చిన్నగా వాయిస్ వస్తుందని చెప్పేసి బయట సౌండ్ ఎక్కువ ఉంది అందుకే. సో నా బర్త్డే లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్. నా బర్త్డే లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.